తన వెంటన్సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను దను కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావొచ్చిరయ్యన వైకుంఠపురంబున గలుగు వారాబాల గోపాలమున్. శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి చాలా ఆతృతతో వెళ్తూ ఉండగా ఆయన వెంట ఎవరెవరు వస్తున్నారో ఈ పద్యంలో పోతనామాత్య వారు చెప్పారు. తన వెంట సిరి అంటే విష్ణుమూర్తి వెనకాలనే లక్ష్మీమాత, లచ్చి వెంట అవరోధవరాతము అంటే లక్ష్మీమాత వెంబడి అవరోధవరాతము అంటే అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీ సమూహాలంతా కూడా, దాని వెనుకను పక్షీంద్రుడు అంటే వాళ్ళ తర్వాత పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు, వాని పొంతను అంటే గరుత్మంతుడి పక్కన ధను కౌమోదకి శంఖచక్రనికాయంబును అంటే విష్ణుమూర్తి యొక్క ధనస్సు, కౌమోదకి అనేటువంటి గధ, శంఖము, సుదర్శన చక్రము మరియు నందకం అయినటువంటి ఖడ్గము అన్నీ కూడా వెళ్తున్నాయి. వాటి తర్వాత నారదుండు, ధ్వజనీకాంతుండు అంటే విశ్వక్షేణుడు, వీళ్ళందరూ కూడా ఒయ్యన అంటే రావొచ్చి రొయ్యన అంటే గబగబా ఏమైందో అన్న ఆత్రంతో వాళ్ళు కూడా ఆయన వెంబడి వెళ్తున్నారు. వైకుంఠపురంబున గలుగు ఆబాల గోపాలమున్ అంటే వైకుంఠంలో ఉన్నటువంటి అందరూ కూడా విష్ణుమూర్తి వెనకాల అలా వెళ్ళిపోతున్నారు. ఎవరికీ తెలియదు విష్ణుమూర్తి ఎందుకు అలా వెళ్తున్నాడో, కానీ అందరూ కూడా ఆయన్ని అనుసరించి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ పద్యాన్ని మనకు అందించేటువంటి పోతనామాత్యుల వారికి శతకోటి వందనాలు. విన్న మీ అందరికీ ధన్యవాదాలు.